హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 88 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హౌస్ మేట్స్ అందరూ ఫస్ట్ ఫైనలిస్ట్ కావడానికి టాస్క్లు ఆడుతున్నారు కదా. ఇప్పుడు ఇంకో టాస్క్ ఆడాలి. ఇప్పుడు ఈ టాస్క్ ఆడడానికి ముగ్గురు ఆడాలి. ఏ ముగ్గురు ఆడాలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ని అడుగుతాడు. నెక్స్ట్ టాస్క్ ఆడటానికి పవన్ కళ్యాణ్, భరణి అండ్ రీతు చౌదరి ముగ్గురు ఆడతారు. ఆ ముగ్గురు ఆడాల్సిన టాస్క్ పేరే కలర్ టాస్క్. ఈ కలర్ టాస్క్లు ఏంటంటే వైట్ బోర్డు మీద కలర్స్ వేయాలి. ఎండ్ బజర్ అయిపోయే లోపల ఎవరు ఎక్కువ కలర్ కనిపిస్తుంటే వాళ్ళే విన్నరు. పవన్ కళ్యాణ్ ఏమో రెడ్ కలరు, భరణి ఏమో బ్లూ కలరు, రీతి ఏమో ఎల్లో కలరు. ఈ టాస్క్లో ఎండ్ బజర్ మోగే సమయానికి రెడ్ కలర్ ఎక్కువగా కనిపించడం వల్ల ఈ టాస్క్ సంచాలైన తనూజ పవన్ కళ్యాణ్ని విన్నర్గా ప్రకటిస్తుంది. ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి ఒక ఎంటీ బ్లాక్ని సొంతం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి పక్కన ఉన్న ఎంటీ బ్లాక్ని సొంతం చేసుకుంటాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎవరితో నెక్స్ట్ గేమ్ ఆడబోతున్నావు అంటే పవన్ కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టితో నెక్స్ట్ గేమ్ ఆడబోతున్నా అని చెప్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి ఆడాల్సిన టాస్క్ ఇదే. ఇప్పుడు ఈ టాస్క్ ఎలా ఆడాలంటే బయట ఒక సుత్తు ఉంటుంది. ఆ సుత్తుతో ఒక రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్ని పగలగొట్టి ఆ పగలగొట్టిన ఐటమ్స్ అన్ని కిటికీ ద్వారా ఈ డస్ట్బిన్ లాంటిది ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో వేయాలి. ఆ పగలగొట్టిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ కాటాలో పెట్టాలి. ఎవరిదైతే ఎక్కువ తూగుతుందో వాళ్ళే ఈ టాస్క్ విన్నరు. టాస్క్ ఆడబడుతున్న పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి ఈ టాస్క్ సంచాలక డిమాండ్ పవన్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టార్ట్ బజర్ మోగ్గానే సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ ఆ రూమ్లోకి వెళ్ళి సుత్తితో ఉన్న ఆ వస్తువులన్నీ పగలగొడతారు. నెక్స్ట్ పగలగొట్టిన తర్వాత తీసుకొచ్చి కాటాలో వేస్తారు. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ది ఎక్కువ వెయిట్ చూపిస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ది ఎక్కువ వెయిట్ చూపించిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టిని ఇంకా ఏ బరువు వేయకుండా హోల్డ్ చేసి పట్టుకుంటాడు. ఫైనల్గా ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు సుమన్ శెట్టి మీద. ఈ టాస్క్ యొక్క సంచాలకు డిమాండ్ పవన్ కళ్యాణ్ విన్నర్గా ప్రకటిస్తాడు. ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టిని ఓడించాడు కాబట్టి సుమన్ శెట్టి యొక్క బ్లాగ్స్ అని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకుంటాడు. సుమన్ శెట్టి కలర్ షీట్ని తీసేసి పవన్ కళ్యాణ్ కలర్ షీట్ని యాడ్ చేస్తాడు. ఈ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరైతే విన్నర్ అవుతారో విన్నర్కి ఈ ట్రోఫీ ఇస్తారు. ఈ ట్రోఫీ ఏంటంటే ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ముగ్గురు ఆడాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ ఏ ముగ్గురు ఆడతారు చెప్పండి అంటే హౌస్ మేట్స్ ఆలోచించుకొని చెప్తారు. నెక్స్ట్ టాస్క్ వచ్చి పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుల్, రీతు చౌదరి ముగ్గురు ఆడతారు. నెక్స్ట్ ఆడబోయే టాస్క్ ఏంటంటే ఈ కర్ర ఒక స్టిక్ ఒకటి ఉంటుంది. ఆ స్టిక్ మీద కాయిన్స్ లేదా టోకన్స్ బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక తనుజాని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలంటే సంచాలకు బజర్ పోయినప్పుడు ఒక హౌస్మేట్ పిలిచి బిగ్ బాస్ చెప్తాడు టోకన్స్ కానీ కాయిన్స్ కానీ యాడ్ చేయమని. అప్పుడు వచ్చిన హౌస్మేట్ ఆడుతున్న ప్లేయర్స్లోంచి ముగ్గులోంచి ఎవరిని ఫస్ట్ ఫైనలిస్ట్ నుంచి తీసేయాలో వాళ్ళకి ఆ కాయిన్స్ కానీ టోకన్స్ కానీ యాడ్ చేయాలి. ఫస్ట్ బజర్ మోగానే తనూజ సుమన్ శెట్టిని పిలుస్తుంది. సుమన్ శెట్టిని పిలిస్తే కానీ టోకన్స్ ఇవ్వగానే రీతుకి యాడ్ చేస్తాడు సుమన్ శెట్టి. నెక్స్ట్ బజర్ మోగానే తనూజ సంజనాని పిలుస్తుంది. సంజన వచ్చి పవన్ కళ్యాణ్కి టోకన్స్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ బజర్ మోగానే తనూజ వచ్చి భరణిని పిలుస్తుంది. భరణి వచ్చి ఇమాన్యుయల్కి కాయిన్స్ యాడ్ చేస్తాడు. నెక్స్ట్ బజర్ మోగానే తనూజ డిమాండ్ పవన్ పిలుస్తుంది. డిమాండ్ పవన్ వచ్చి ఇమాన్యుయల్కి యాడ్ చేస్తాడు కాయిన్స్. నెక్స్ట్ బజర్ మోగానే తనూజ వచ్చి సుమన్ శెట్టిని పిలుస్తుంది. సుమన్ శెట్టి వచ్చి పవన్ కళ్యాణ్కి యాడ్ చేస్తాడు కాయిన్స్. నెక్స్ట్ వచ్చి డిమాండ్ పవన్ వచ్చి ఇమాన్యుయల్కి యాడ్ చేస్తాడు కాయిన్స్. నెక్స్ట్ సంజన వచ్చి పవన్ కళ్యాణ్కి యాడ్ చేస్తుంది కాయిన్స్. డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ కాయిన్స్ యాడ్ చేసేటప్పుడు ఇమాన్యుయల్ కాయిన్స్ కింద పడిపోతాయి. సో ఇమాన్యుయల్ వచ్చి ఈ రోజు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇమాన్యుయల్ ఈ టాస్క్లో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇమాన్యుయల్ యొక్క కాయిన్స్ సంచాలకు ఆడుతున్న ఇద్దరికి యాడ్ చేయొచ్చు. ఇమాన్యుయల్ కాయిన్స్ తనూజ ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్కి యాడ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కాయిన్స్ కూడా కింద పడిపోతాయి. సో పవన్ కళ్యాణ్ కూడా ఈ రేస్ నుంచి తప్పుకుంటాడు. ఫైనల్గా రీతు మిగిలింది కాబట్టి రీతుయే ఈ టాస్క్ యొక్క విన్నరు. ఈ టాస్క్లో రీతు గెలిచింది కాబట్టి ఒక ఎంటీ బ్లాక్ని కైవసం చేసుకోవాలి. భరణి పక్కన ఉన్న ఎంటీ బ్లాక్ని సొంతం చేసుకుంటుంది రీతుని బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ ఎవరితో ఆడుతూ ఉంటే రీతు వచ్చి భరణి గారితో ఆడతానని చెప్తుంది. నెక్స్ట్ బర్నీ గారు అండ్ రీతు ఆడాల్సిన టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఒక సెట్టింగ్ చేస్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక వచ్చి సంజనాని సెలెక్ట్ చేస్తారు ఇద్దరు.
నెక్స్ట్ ఈ టాస్క్‌ని ఎలా ఆడాలంటే ఇక్కడ పాడైపోయిన వస్తువులన్నీ ఒక చోట పెడతారు. వాటిలో కొన్ని షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక బోర్డ్ మీద సెట్ చేయాలి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేయాలి. ఫస్ట్ ట్రయాంగిల్స్, తర్వాత సర్కిల్స్, తర్వాత రెక్టాంగిల్స్. ఫస్ట్ రోలో ట్రయాంగిల్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రింగ్ ఇస్తాడు. ఆ రింగ్ నుంచి ఒక టార్గెట్ హుక్ ఉంటది. ఆ హుక్‌కి రింగ్ ఎయ్యాలి. ఈ టాస్క్‌లో ఫస్ట్ అంతా బన్నీ గారు యాక్టివ్‌గానే ఫినిష్ చేస్తారు. ఒక రో పూర్తవ్వగానే ఇప్పుడు రింగ్స్‌తో వచ్చి ఒక కరెక్ట్‌గా సీలకి పడేటట్టు రింగ్‌ని త్రో చేయాలి. యాక్చువల్‌గా ఈ టాస్క్‌ని రీతూనే ఎర్లీగా ఫినిష్ చేస్తది. రీతూనే ఎర్లీగా ఫినిష్ చేయటం వల్ల సంచాలక్ గూడా రీతూనే విన్నర్ అని చెప్తది. కానీ తనూజకి అండ్ భరణికి మాత్రం రీతు ఫస్ట్ పెట్టింది ట్రయాంగిల్‌లా కనిపించదు. ఇదిగో రీతు పెట్టిన సెట్టింగ్స్ ఇది. ఫస్ట్‌ది మాత్రం ట్రయాంగిల్‌లా కనిపించదు. కానీ మళ్ళీ భరణి టాస్క్‌ని ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు భరణి గూడా పూర్తిగా ఫినిష్ చేసిన తర్వాత రింగ్ ఒకటెయ్యాలి. ఆ రింగ్ వచ్చి రీతు వచ్చి కనపడకుండా దాచిపెట్టేస్తది. నాకెందుకో చీటింగ్ చేసినట్టు అనిపిస్తది రీతు. కానీ సంచాలకైన సంజన మాత్రం ఈ టాస్క్ ఎర్లీగా రీతూనే ఫినిష్ చేసింది అని చెప్తది. కానీ భరణి మాత్రం కొంచెం గొడవేసుకుంటాడు. రీతు ఫస్ట్ పెట్టింది ట్రయాంగిల్ కాదని గొడవేసుకుంటాడు బాగా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఈ టాస్క్‌లో ఏం జరిగిందో చూడాలంటే రేపటి వీడియోలో తెలుసుకుందాం క్లియర్‌గా. ఈ భరణి ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేస్తాడా? లేకపోతే రీతు ఏమైనా చీటింగ్ చేసిందా? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.